అయ్యో, విందు వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎలాగా? అయ్యో, బావా బావా, అయ్యో వెళ్ళిపోతుంది. ఎలాగా? బావా, ఏంటి, నేను వచ్చిన దగ్గర నుంచి ఇలా వస్తావా అలా వెళ్తావేంటి? ఇలా అయితే కష్టం, నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్తావు బావా? తను వెళ్ళడానికంటే ముందు మనమే వెళ్ళాలి. తను వెళ్ళిపోవడం ఏంటి? అదే బావా, ముహూర్తం దాటక ముందే మనమే బయటికి వెళ్ళాలి. చూడు, నేనొచ్చింది నిన్ను కలవడం కోసం కదా. బావా, స్పాట్ చేంజ్ చేశాను. మనిద్దరం కలిసి రెస్టారెంట్కి వెళ్దాం. రెస్టారెంట్కా? ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడం కుదరదు. ఇదిగో, మన పెళ్ళి ఎలా అయింది, నీ చేత నేను ఎలా తాళి కట్టించుకున్నాను, నిన్నెలా మోసం చేశాను, ఇవన్నీ విషయాలు నా నోటి నుంచి నువ్వు వినాలి అనుకుంటున్నావు కదా. అవును. ఈ కబుర్లన్నీ ఇక్కడ కాదు బావా, మనం మంచి రెస్టారెంట్లో కూర్చుని మాట్లాడుకుందాం. పద బావా, పద. పద బావా, పద. అరే బావా, నా కోసం ఇంత దూరం వచ్చావు, మరి రెస్టారెంట్కి వెళ్దామంటే రావట్లేదేంటి? ఈరోజు రాత్రంతా నువ్వు నేను ఇద్దరం అలా అలా తిరిగి వద్దాం బావా. అది కాదు మౌనిక, ఎవరైనా చూస్తే బాగోదు. ఇప్పటికే నేనేదో మేనేజ్ చేసి వచ్చాను, ఎవరికైనా తెలిస్తే బాగోదు కదా. అబ్బా, ఏమవుతుందిలే బావా, ఈ రోజు కాకపోయినా రేపైనా మన గుట్టు తెలియాల్సిందే కదా. నీకు నా మీద ఎంత ప్రేమ ఉంటే నాకు ఫోన్ చేసి రెడీ అవ్వు, పంతులు గారు పెట్టిన ముహూర్తం ఫస్ట్ నైట్ మిస్ అవ్వకూడదని నాతో అలా చెప్పుంటావు. ఇన్నాళ్ళు నీకు వింధ్య మీద ప్రేమ అనుకున్నాను, కానీ నా మీద ఇంత ప్రేమ ఉంటుందని అనుకోలేదు బావా. ఏంటి బావా అలా ఆలోచిస్తున్నావు? నీకు నా మీద ఎంత ప్రేమ ఉంది, నువ్వు నా కోసం ఏదైనా చేస్తావు కదా. ఏంటి, సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడుతున్నావు? బావా, నేనంటే నీకు ఇష్టమా కాదా? ఇష్టమే. నా కోసం ఏదైనా చేస్తావా చేయవా? చేస్తాను. నా కోసం ప్రాణం ఇస్తావా ఇవ్వవా? దీన్ని నమ్మించడం కోసం ఏదేదో చెప్పాల్సి వస్తుంది. సరే, ఇస్తాను. ఇప్పుడెందుకు కొత్తగా అడుగుతున్నావు? నేనే బెడ్రూమ్ రెడీ చేసి మల్లెపూలు పెట్టుకొని గదిలో ఉండమని చెప్పాను. కానీ ఇక్కడికి వచ్చాక నువ్వు రెస్టారెంట్ అంటున్నావు. ఈరోజు మన ప్రోగ్రాం ఏంటి? పంతులు గారు ముహూర్తం పెట్టిన తర్వాత ఇలా రోడ్లు పట్టుకొని తిరుగుదామంటున్నావేంటి? పిచ్చి పట్టిందా నీకు? పద లోపలికి వెళ్దాం. ఆహా, లేదు బావా, ఎప్పుడూ రూమ్లోనేనా. మనం జంట పక్షులం, మన ప్రేమని 4 గోడల మధ్య దాచుకోవద్దు బావా. ప్రపంచానికి మనం ఎంత గొప్ప ప్రేమికులమో చూపించాలి. బావా, వెళ్దాం పద. ఎక్కడికి? ఏదైనా ఏకాంతమైన ప్లేస్కి వెళ్దాం. మన ఇద్దరిని ఎవ్వరూ డిస్టర్బ్ చేయకూడదు. ఈ రాత్రంతా గువ్వా గోరింకల్లాగా ఈ ప్రేమ ప్రపంచంలో విహరిద్దాం. వింధ్య డార్లింగ్, నీ గుండె పగిలిపోయిందని నాకు అర్థమవుతుంది. ఇప్పుడు గుండె బాదుకుని ఏడవడం తప్ప నీకేం మిగల్లేదు. పాపం పిచ్చి వింధ్య. పద బావా, పద బావా, బైక్ మీద షికారుకి వెళ్దాం.